హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో చూసే దానికంటే ముందు కూడా మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు, ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నిద్ర అయితే లేచేసానండి నేను. పిల్లలిద్దరు కూడా నిద్రపోతున్నారు. 5:30కి అయితే నిద్ర లేచాను ఈరోజు నేను. అసలు నిద్రే పట్టలేదండి, ఎందుకో తెలియదు. 5కే మెలకు వచ్చేసింది. ఇంకా 5:30 దాకా అలా పడుకొని ఇంకా 5:30కి అయితే లేచాను. ఇంక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే పిల్లల కోసం అనేసి పెద్ద బాబు నిద్ర లేస్తాడేమో అనేసి పాలైతే కాస్తున్నానండి. ఇంకొక వైపు వచ్చేసి పిల్లలిద్దరికీ హాట్ వాటర్ అయితే పెట్టేశాను. సో ఇవి రెండు కాగేలోపు ఇంకా నేను ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. ఇడ్లీ ప్లేట్స్లోని చిన్న బాబు నిద్ర లేచాడంటే వెంటనే ఇడ్లీ తినిపించవచ్చు కదా అనేసి, మళ్ళీ వేడివేడిగా ఉంటే పెట్టలేము కదండి చిన్నపిల్లలకి. అందుకోసం ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీలు అయితే వేసేస్తున్నానండి. అవును, ఇడ్లీ ప్లేట్స్కి మీరు ఆయిల్ రాస్తారా లేదా కామెంట్ చేయండి. అంటే కొంతమంది ఆయిల్ అయితే రాయరండి ప్లేట్స్కి, కానీ నేనైతే ఆయిల్ అయితే రాస్తాను. ఇది నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇలా రాస్తే మనం ఇడ్లీలు కుక్ చేసిన తర్వాత తీసేటప్పుడు మంచిగా వస్తాయంటండి. సో ఇంకా నేను కూడా అలాగే తీస్తాను. సో ఇక్కడైతే ఇడ్లీలు కూడా పెట్టేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి పాలైతే కాగిపోయాయండి, అలాగే వాటర్ కూడా కాగిపోయాయి. ఇక్కడైతే రెండింటిని అయితే తీసేస్తున్నాను నేను స్టవ్ మీద నుంచి. వాటర్ అయితే తీసేసి టీ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నేను. అలాగే పాలు కూడా కాగిపోయాయి, పక్కనైతే పెట్టేస్తున్నాను. పెద్ద బాబు లేచేలోపు కొంచెం అయితే చల్లారుతాయి కదా, అప్పుడు బాబు కలిపి వచ్చనేసి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశానండి పాలు దింపేసిన వెంటనే. సో ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది ఇక్కడ. టీ కాగేలోపు ఇక్కడైతే పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసేస్తున్నానండి. చిన్న బాబుకి ఇడ్లీ తినిపించాలి కదా, సో అందుకోసం అనేసి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను చిన్న బాబుకి. పెద్ద బాబుని స్కూల్కి పంపించాలి కదండి, అందుకని పెద్ద బాబు బాటిల్కి కూడా వాటర్ అయితే వేసేస్తున్నాను. మా పిల్లలిద్దరికీ కోల్డ్ అయితే చేసిందండి. చెప్పాను కదా మొన్నటి వ్లాగ్లో. అస్సలు తగ్గట్లేదు, అంటే మరీ ఎక్కువగా అయితే లేదు, లైట్గానే ఉంది. కానీ అది కోల్డ్ ఎందుకు వచ్చిందో తెలియదండి. వేడి జలుబు అనేది కూడా చేస్తుందంట కదా, మా అమ్మ అయితే చెప్పారు. నాకు తెలిసి దానికే వచ్చిందా లేదంటే నెమ్ము వల్ల వచ్చిందా అనేది తెలియట్లేదండి. మరి ఎక్కువ అయితే లేదండి, కోల్డ్ లైట్గా అయితే ఉంది ఇద్దరికి. అందుకోసమని నేను హాట్ వాటరే తాపిస్తున్నాను పిల్లలిద్దరికీ. ఇక్కడైతే టీ కూడా కాగిపోయాయండి. నేనైతే టీ అయితే వేసేసుకున్నాను గ్లాస్లోని. నెక్స్ట్ అయితే మా అత్తమ్మ కోసం అనేసి కాఫీ అయితే కలుపుతున్నాను. సో కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, షుగర్ అలాగే కాఫీ పౌడరు. పాలైతే మళ్ళీ వేడి చేసేసి మా అత్తమ్మకైతే కాఫీ కలిపిచ్చేస్తున్నానండి ఇక్కడ. కాఫీ అనేది మనం ఎక్కువ సార్లు కానీ తిరగకొడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ఇలా తాగుతారు కామెంట్ చేయండి. ఇక్కడైతే మా అత్తమ్మకు కాఫీ కలిపిచ్చేసిన తర్వాత నేనైతే బయట కూర్చొని టీ అయితే తాగేస్తున్నానండి. మార్నింగే పిల్లలిద్దరూ కొంచెం లేట్గా కానీ లేచారంటే ఇంట్లో పనులన్నీ కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చండి. లేదు పిల్లలిద్దరు కానీ ఎర్లీ మార్నింగే లేచేసారంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది, పనే అవ్వదండి. ఇక్కడ వచ్చేసి నేను టీ తాగేసిన వెంటనే వెళ్ళి పెద్ద బాబుని అయితే లేపి తీసుకొచ్చానండి బయటికి. చిన్న బాబు అయితే ఇంకా పడుకొనే ఉన్నారు. సో పెద్ద బాబుని తీసుకొచ్చి పాలు తాగనానా అంటే వద్దమ్మా అంటున్నాడండి. ఇంకా పాలు అయితే తాగట్లేదండి 2 డేస్ నుంచి. ఎంత చెప్పినా కానీ ఇక్కడ బ్రష్ చేయి అంటే నేను చేయను అంటున్నాడు. ఇంకా సరే అని నేనే బ్రష్ అయితే చేపిచ్చేస్తున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద బాబుకి బ్రష్ చేపించేసిన వెంటనే ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బాబు కోసం. దోశలు అయితే వేస్తున్నానండి. ఈరోజు అయితే కారం అయితే చేశానండి ఇంట్లో, ఎర్రకారం అనేది. పెద్ద బాబుకి దోశలు వేసేసి ఇచ్చేసానండి. బాబు అయితే తింటున్నాడు. చిన్న బాబు అయితే ఈరోజు అసలు నిద్ర లేవలేదండి. నైట్ అయితే 11:30కి అయితే పడుకున్నాడండి. 11:30, 11:45కి నైట్ మా తమ్ముడు వచ్చాడండి ఇంటికి. వాడితో ఆడుకొని పడుకున్నాడు, అందుకని ఇంకా నిద్ర లేవలేదు. ఇంక ఇక్కడ నిద్రపోతున్నాడు. పెద్ద బాబు అయితే టిఫిన్ తింటున్నాడండి.
ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ పెద్ద బాబు స్కూల్కి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసి హార్లిక్స్ బిస్కెట్స్ అయితే పెడుతున్నానండి బాబుకి. బాబుకి అయితే స్కూల్లో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయండి. ఇంకా స్కూల్ ఉండేది 2 డేస్ మాత్రమే. కానీ ఇంట్లో ఎందుకులే అని అనేసి నేను పంపిస్తున్నాను. స్కూల్కి అయితే క్లాసెస్ అయితే పెద్దగా ఏం జరగవంటండి. ఇంకా 2 డేసే కదా అనేసి పంపిస్తున్నానండి బాబుని స్కూల్కి అయితేని. సో ఇక్కడ పెద్ద బాబుని స్కూల్కి అయితే పంపించేశానండి. పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న బాబు అయితే లేచాడు. 8కి లేచాడండి చిన్న బాబు నిద్ర. సో బాబుకి అయితే ఇడ్లీ తినిపించాను. 1 ఇడ్లీలో హాఫ్ ఇడ్లీయే తిన్నాడండి. మిగతాదైతే ఇది వదిలేశాడు. ఇంకా తినట్లేదండి, మూతి గట్టిగా బిగబెట్టేస్తాడు. ఇంకా బాబుకి ఇడ్లీ పెట్టేసి అత్తమ్మ చేతికి అయితే ఇచ్చేసానండి. ఇంకా అత్తమ్మ అయితే ఆడిపించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ కూడా వాష్ చేసేసి మొత్తం అన్నీ కూడా ఆరేసేసానండి. సో ఇప్పుడైతే ఫుల్ హెడేక్ అండి నాకు, ఎందుకో తెలియదు. నిద్ర లేచిన కాడి నుంచి హెడేక్కే, అస్సలు తగ్గట్లేదు. సరే అనేసి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి. ఇంకా నేను అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ అయితే చేసుకుంటున్నాను కొంచెం సేపు హెడ్కి అంతా కూడా. సో మంచిగా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జడ అయితే వేసేసుకున్నానండి. జడే వేసేసుకుంటాను నేను ఎప్పుడు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, హెయిర్ అనేది వాళ్ళ మీద పడుతుంది అనేసి. ఇక్కడైతే చిన్న బాబుకి వాటర్ పెట్టేసి స్నానం అయితే చేపించేసానండి, రెడీ చేసేసాను. ఇక్కడైతే ఆడుతున్నాడు. సో చూశారు కదా ఏ విధంగా అయితే పల్టీలు కొడుతున్నాడో. చిన్న సైజు సర్కసే చేస్తాడండి మా బాబు. ఇప్పుడైతే అస్సలు కామ్గా ఉండట్లేదు. ఇంకా తర్వాత అయితే చిన్న బాబు నిద్రపిచ్చేసి ఉయ్యాలైతే వేసేసానండి ఫీడింగ్ ఇచ్చేసి. ఇంక ఇక్కడైతే నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడ రైస్ వేసేసుకొని వాష్ చేసేసుకొని మంచిగా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి. వాటర్ పోసి పెట్టేసామంటే అది సోక్ అవుతూ ఉంటుంది కదా, సో అందుకోసం అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బీరకాయ పప్పు అయితే చేస్తున్నానండి. ముందుగా కందిపప్పు అయితే తీసుకొని వాష్ చేసేసి వాటర్ వేసి పెట్టేశానండి. ఇంకా దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేసేసాను. చింతపండు, అలాగే పసుపు, అలాగే వాటర్, అలాగే బీరకాయ, టొమాటో, ఆనియన్ అయితే వేసేసి మంచిగా లిడ్ అయితే పెట్టేసేసి ఒక 5 విజిల్స్ అయితే వేపించేసుకుంటానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. సో మంచిగా అయితే కుక్ అయిపోతుంది ఒక 5 విజిల్స్కి అయితేనే. ఇక్కడైతే విజిల్స్ కూడా వచ్చేసేసిందండి. సో ప్రెజర్ అంతా పోయిన తర్వాత లిడ్ అయితే తీసేసేసి ఇంకా ఇక్కడైతే నేను ముద్దకం తీసుకొని పప్పు అంతా కూడా స్మాష్ చేసేసుకుంటానండి. దీంట్లో ఉప్పు అనేది, కల్లుప్పు అనేది వేసుకొని అప్పుడు స్మాష్ చేసుకుంటాను టేస్ట్కి సరిపడినంత. కుక్కర్లో వేస్తాం కాబట్టి చాలా వరకు సాఫ్ట్గా అయిపోతుందండి. మరీ ఎక్కువేమీ మనం స్మాష్ చేయాల్సిన అవసరం లేదు కదా కుక్కర్లో వేసే వాళ్ళమైతే. సో ఈ విధంగా కొంచెం లైట్గా అయితే నేను ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటానండి. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పోపు కూడా పెట్టేశాను, అలాగే రైస్ కూడా పెట్టేశానండి. సో రైస్ అయితే అయిపోయిన వెంటనే ఇంకా ఇల్లంతా గ్యాస్ బండ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని గ్యాస్ దగ్గర ఇక్కడైతే ఇల్లంతా కూడా చిమ్మేసుకుంటున్నానండి మంచిగాని. బాబు అయితే ఇంకా నిద్రపోతున్నాడండి, నిద్ర లేవలేదు. బాబు నిద్ర లేచేలోపు ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసుకుంటానండి ఈ విధంగా. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అంగన్వాడీ స్కూల్ నుంచి సరుకులు అయితే తీసుకొచ్చాడండి. ఇవి బాబుకి ఇస్తారండి. రీసెంట్గా అయితే బాబుకి ఇస్తున్నారు. లాస్ట్ మంత్ దాకా అయితే మదర్కి ఇచ్చేవాళ్ళండి, అంటే నాకు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే బాబు కోసం అయితే ఇస్తున్నారండి. పాలు అలాగే గుడ్లు అయితే ఇచ్చారండి ఈ మంత్లో. బాలామృతం కూడా ఇస్తారండి, కానీ బాలామృతం అయితే స్టాక్ అయిపోయిందంట. సో ఈ 2 అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేట్స్ అన్నీ కూడా వాష్ చేసేసానండి మంచిగా అని, టిఫిన్స్ అన్నీ తినేసిన తర్వాత. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. నాకైతే ఎడిటింగ్ అయితే వర్క్స్ కంప్లీట్ ఉండిపోయాయండి. ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు అయితే బాబు నిద్ర లేచేలోపు ఎడిటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసానండి ప్రశాంతంగాని. ఆఫ్టర్నూన్ 12 కూడా అయిపోయింది. ఇంకా అందుకనేసి వీడియో కూడా అప్లోడింగ్ అయితే పెట్టేసాను. బాబు అయితే కొంచెం ఎక్కువసేపే పడుకున్నాడండి ఈరోజు. ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీ దొరికినప్పుడు ఇలా కూర్చొని ఎడిటింగ్ అయితే చేసేసుకుంటానండి నేను, లాంగ్ లెంత్ వీడియోస్కి అలాగే షార్ట్స్కి కూడాని. సో నెక్స్ట్ అయితే ఇదంతా ఫినిష్ చేసేసుకున్న తర్వాత వ్లాగ్ అయితే పెద్దగా ఏమీ షూట్ చేయలేకపోయానండి ఈరోజు.
హెడేక్ అని చెప్పాను కదా, ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే టాయ్స్ అయితే పంపించారండి పిల్లలకి ఇవ్వమని చెప్పేసి. ఫ్రీగానే ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ టాయ్స్ అయితే, నాకు భలే నచ్చేసాయి. ఇవి వచ్చేసి పెద్ద బాబుకి అయితే ఇచ్చారండి. భలే ఉంది కదా, ఇది ఫ్లవర్ లాగా వస్తుంది, మ్యాజిక్ లాగా ఉందండి. ఇది చాలా నచ్చేసింది. నెక్స్ట్ వచ్చి ఇవైతే చిన్న బాబు కోసం అయితే పంపించారండి. బాబు ఆడుకునేదానికి గిలకల్లా అంటారు కదా, అవన్నమాట. సో ఇదైతే ఎలా అనాలో మా హస్బెండ్ అయితే చేసి చూపిస్తున్నాడు. రియల్గా ఇవైతే చాలా బాగున్నాయండి. సో వీడియో అయితే చూశారు కదండి. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.